Hello guys, welcome to Foodwala. ఎక్కడ అని చెప్పేసి పింక్ రెస్టారెంట్ అని చెప్పేసి ఫైనల్గా వెతుక్కుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. స్పెషల్గా కపిల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇలా కిట్టి పార్టీస్ ఇలాంటివి చేసుకునేవాడు గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఎవరు ఉంటే కింద ఏరియాని చూస్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ షేర్ చేసేస్తాను, అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్. మేము ఫుడ్వాలా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. యాక్చువల్గా మేము హైదరాబాద్ ఫుడ్ అనగానే ది బెస్ట్ ఫుడ్ ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉంటాం అనమాట. సో మాకు ఈ ట్రెండింగ్లో మీ రెస్టారెంట్, మీ కెఫే వచ్చింది. సో ఏంటి స్పెషల్ మేడం ఇక్కడ ఏమన్నా అంటే లోపలికి వచ్చి చూస్తే చాలా ప్లెజెంట్గా క్లాసీ లుక్ ఉందంతా. రోజ్ థీమ్ అయితే ఉంది మీరు తీసుకున్నది, చాలా బాగా నచ్చేసింది. అంతేకాకుండా మీరు ఓన్లీ గర్ల్స్ కోసమే డిజైన్ చేస్తారా లేకపోతే మాలాంటి వాళ్ళ కోసం? సో ఫస్ట్లీ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అంత దూరం నుంచి వచ్చారు. మెయిన్లీ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. అండ్ బేసికలీ మా గురించి చెప్పాలి అంటే లైక్ మీరు చూసినట్టు కింద మొత్తం ఫ్లోరల్ థీమ్ ఉంది. బట్ ఇప్పుడు మనం కూర్చున్నది మొత్తం బాయ్స్ కోసం, మీలాంటి వాళ్ళ కోసం మేము డిజైన్ చేసాము. అంటే ఇప్పుడు గర్ల్స్కి కింద మళ్ళీ మాకు బాయ్స్కి బోర్ కొడుతుంది అనకుండా ఇది మొత్తం బ్లూ మొత్తం బాయ్స్కి అన్నట్టు. అండ్ దిస్ ఇస్ స్మోకింగ్ జోన్. సో బేసికలీ లైక్ కింద మీరు చూసినట్టు ఇట్స్ అ ఫ్లోరల్ బేస్డ్ cafe. So I can actually proudly say that we are the Hyderabad's first floral cafe. And మొత్తం పింక్ థీమ్లో డిజైన్ చేసాము. అండ్ యా అంటే మీ ఎక్కడన్నా చూసారో లేకపోతే మీ ఓన్ థాట్ అండి ఇది పింక్? సో బేసికలీ ఎట్లా అంటే లైక్ వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీలో ఒక్కొక్క ఫ్లోరల్ కెఫే ఉన్నాయి. అంటే లైక్ చిన్న చిన్న పార్ట్ నుంచి ఒక్కొక్క చిన్న చిన్న కార్నర్ అట్లీస్ట్ ఉన్నాయి, కానీ మన హైదరాబాద్లో ఎక్కడా లేదు. సో బేసికలీ ఏంటంటే నేను, నా ఫ్రెండ్స్ జ్యోతిర్మయి అవినేని అండ్ శరత్ బురిగారి లైక్ ముగ్గురం కలిసి మేము మెల్బర్న్కి మూవ్ అయ్యాము స్టడీస్కి, ఎంఎస్కి అన్నట్టు. సో అక్కడ ఒక చిన్న ఫ్లోరల్ కార్నర్ చూసి అయ్యో ఎంత బాగుంది కదా అంటే లైక్ ఒక చిన్న వాల్తోనే ఇంత మంచిగా అనిపించింది. వై నాట్ వీ పుట్ అప్ ఏ హోల్ స్పేస్, మొత్తం ఫ్లోరల్ స్పేస్, మొత్తం రూమ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ పెడితే అసలు ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చి ఇంకా అలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని అలా వీ కేమ్ అప్ విత్ దిస్. అండ్ హియర్ వి గో. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్ హైదరాబాద్. థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలా ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే మీరు దీని వెనకాల చాలా స్ట్రగుల్ చేసి నాకు తెలిసి చాలా టైం తీసుకొని డిజైన్ చేసి ఉంటారు. యా లైక్ ఉట్టి మాకు డిజైనింగ్కే చాలాసేపు పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతి ఒక్కటి చిన్న చిన్న కార్నర్ లైక్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద కార్నర్ వి థాట్ లైక్ విల్ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అన్నట్టు. ఎంత చాలా కష్టంతో లైక్ వి వర్క్డ్ ఇట్ అవుట్. అండ్ హియర్ వి గో. మొత్తం మీరు చూసినట్టు అయింది. సో బేసికలీ మేము ఎక్స్పాన్షన్ అయితే మాకు థాట్స్ ఉన్నాయి. బట్ ఎలా అంటే మాకు చేసుకోవాలి అన్న అంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడ్డాము. సో ఎవరైనా ముందుకొచ్చి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఫ్రాంచైజీ ఆప్షన్ కావాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్. డెఫినెట్లీ వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ టుగెదర్ అండ్ వీ కెన్ ఎక్స్పాండ్ టుగెదర్. అండ్ ఇట్స్ బేసికలీ దట్ లైక్ మాకు మెయిన్లీ కస్టమర్ సర్వీస్ ఇంపార్టెంట్. లైక్ ఒక కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళు అంటే బయట ఎన్ని ప్రాబ్లమ్స్తో వచ్చినా వాళ్ళ డే టు డే ఏమేమి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడికి రాగానే కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్లో ఉండాలి. యా సో బేసికలీ లైక్ మంచి ఫీలింగ్తో వెళ్ళాలి అన్నీ మేము అంటే లైక్
వి రియలీ వర్క్డ్ ఇట్ అవుట్. అండ్ దెన్ అలానే మా ఫుడ్ నుంచి లేకపోతే ప్రతి ఒక్క కస్టమర్ సర్వీస్ నుంచి వి వర్క్డ్ ఇట్ అవుట్ సో దట్ లైక్ పీపుల్ షుడ్ ఫీల్ బెటర్. మా దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్ళేంత వరకు మొత్తం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని మేము ట్రై చేసాము. ఓకే, ఇది థీమ్ అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి అందరూ ఫొటోస్ దిగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఫోటోషూట్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా చేయాలనుకుంటారు. అలాంటి ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ. సో బేసికలీ లైక్ మీకు ఏం థాట్ ఉన్నా ఏం ఇంట్రెస్ట్ ఉన్నా వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు సపోర్ట్. బికాస్ ఆబ్వియస్లీ మా మొత్తం స్పేస్ మొత్తం డిజైన్ చేసింది అందరికీ మంచి ఆపర్చునిటీ ఇవ్వడానికి, ఫొటోస్కి దానికి. బికాస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ స్పేస్ లైక్ ప్రతి ఎక్కడ కూర్చున్నా కూడా అంటే లైక్ ఏ టేబుల్లో కూర్చున్నా కూడా మెయిన్లీ ప్రతి ఒక్క దగ్గర ఫ్లవర్స్ ఉండాలి అన్నట్టే డిజైన్ చేసాం మేము. అంటే ఇప్పుడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని అయ్యో నాకు ఫ్లవర్స్ కనిపించట్లేదు, నాకు రావట్లేదు అన్న కాకుండా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ లైక్ ఫ్లవర్స్ ఉండాలి అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా, షార్ట్ ఫిలిమ్స్ ఆపర్చునిటీస్ ఏమైనా కావాలి రికార్డ్ చేసుకుంటా అన్నా కూడా వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ ఫర్ యూ. బికాస్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచే మాకు చాలామంది వచ్చారు లైక్ దే వాంటెడ్ టు డూ ఇట్ అండ్ డెఫినెట్లీ వీ ఎంకరేజ్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. కింద చూస్తే చాలా బిజీగా ఉన్నారు. మా కోసం ఒక 5 minutes కేటాయించమన్నాం, కానీ మాకు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే మా సైడ్ నుంచి కూడా రివ్యూ చెప్పి మా వాళ్ళకి ఇక్కడ రీచ్ అయ్యేలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చేసి టెంపోరా చికెన్ అన్నారు. సో ఎలా ఉంది అంటే చెప్పేస్తాం. కిచెన్ సెక్షన్ కూడా చాలా హైజీనిక్గా అయితే చేసేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేయడమే ఆలస్యం. సో ఫస్ట్ బైట్. లాస్ట్లో తినే కొద్దీ స్పైసీనెస్ తగులుతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఖచ్చితంగా ఆర్డర్ చేయొచ్చు. అలాగే మనకి సలాడ్ కూడా ఇచ్చారు. ఎవరికైనా బాగా స్పైసీగా ఉంటే ఇది తీసుకోండి. సలాడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? పాస్తా వెళ్దాం. పింక్ పాస్తా చాలా రోజులు అయిపోయింది పాస్తా టేస్ట్ చేసి. ఎప్పుడెప్పుడు చాలా ఇష్టం. నీకు ఇష్టమా పాస్తా? నాకు చాలా ఇష్టం. పింక్ పాస్తా. ఇది నాకు కింద థీమ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ పింక్ థీమ్ అయితే అదిరిపోయింది. ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ప్రపోజ్ చేసుకోవాలి. అదిరిపోయింది అసలు. ఇంకా గుర్తుండిపోయింది లైఫ్లో. సో వాళ్ళు కూడా నో అనరేమో, ఎందుకంటే ఆ థీమ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో పాస్తా ఎలా ఉంది? సూపర్ ఉందబ్బా. పింక్ పాస్తా పింక్ లాగా బాగుంది. చెప్పాను కదా, ఇక్కడికి రావాలంటే లవర్స్ వస్తే లైఫ్లో మర్చిపోరు వాళ్ళు మిమ్మల్ని. అంత థీమ్ భలే ఉంది. అంత పింక్ సూపర్. బ్రెడ్తో టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది పాస్తా. సో ఇక్కడ టీమ్ రిసీవింగ్ కానీ లేదా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో చాలా పొలైట్గా, హంబుల్గా, చాలా రిక్వెస్టబుల్గా అయితే ఉన్నారు. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు మీరు కాల్ చేసినా కానీ. సో నాకు తెలిసి ఈ వీడియో తర్వాత చాలామందికి ఇలాంటి రెస్టారెంట్ ప్లాన్ చేయాలని ఐడియా వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా ఫ్రాంచైజ్ లాగా అయితే తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మన ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అది అసలు కుదిరిన పని. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేసేసి ఇస్తారు. రైస్ బౌల్, ఇది బాస్మతి రైస్ అయితే ఇస్తున్నారు. నార్మల్గా ప్లెయిన్ రైస్ అనమాట. మసాలా ఎటువంటి మసాలా అయితే లేదు. మనకి చికెన్ టిక్కా కర్రీ అయితే ఇస్తున్నారు. ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఒక రైస్ బౌల్ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రైస్ బౌల్ కూడా బాగుంది. సో ప్రైజెస్ అనేది డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆబ్వియస్లీ. సో మీరు కూడా
ఎవరైనా కొంచెం క్లాస్ లుక్ ఉన్న మంచి హ్యాపీగా అలా చిల్ అవుతూ టేస్ట్ చేస్తూ తినాలి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. బట్ ప్రైస్ అనేది కంపేర్ చేయొద్దు ఇలాంటి ప్లేసెస్లో. ఏమంటే ఓకేనా? నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడికే వస్తూ ఉంటాను నేను. థీమ్ బాగుంటుంది. కింద సింగిల్గా వస్తావా డబుల్తో వస్తావు? ఈసారి థీమ్ చూసావు? థీమ్ చూసాను కాబట్టి డబుల్తోనే రావాలి. సింగిల్కి వస్తే కుదరదు. సింగిల్కి వస్తే ఏముంటుంది? పైన కూర్చోవాలి. డబుల్ వస్తే కింద మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా లవ్ ప్రపోజ్ చేయాలంటే ఇక్కడికి రండి. అలాగే బర్త్డే పార్టీస్ కూడా చాలా జరుగుతున్నాయి. బర్త్డే పార్టీస్ ఎన్ని కొత్త థీమ్స్ వచ్చినా పబ్లిక్ ఆదరిస్తున్నారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది అనుకున్నాం. మా ద్వారా ఇంకొంతమంది తెలియని వాళ్ళకి తెలిసే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీకు కనుక నచ్చితే మమ్మల్ని ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కుదిరితే అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ ఫుడ్ వాలా.